ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశివారు ఈ రోజున దాదాపుగా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఈ రోజున మీకు 2 ముఖ్యమైన గ్రహాలు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. చంద్రుడు మరియు రాహువు వలన యోగదాయకమైన ఫలితాలను అందుకుంటారు. అంటే ఈ రోజున మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ దాని నుండి చాలా సులభంగా బయటపడతారు. ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్లుగా కష్టమంతా మాయమైపోతుంది. ఎంత పెద్ద సమస్య నుండైనా తెలివిగా బయటపడతారు. మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తప్పించుకుంటారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. మీ బుద్ధి బలంతో అవతలి వారిని ఈజీగా బోల్తా కొట్టిస్తారు. చక్కటి నేర్పును మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా వచ్చిన కష్టాలు అలా మబ్బుల్లా వెళ్ళిపోతాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరమైన నిర్ణయాలు ఊరటను కలిగిస్తాయి. కొత్తవైన ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పాత పరిచయాలు మరింత బలపడతాయి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేవారికి యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ రోజున మీరు ఎదుటివారికి మంచి సహాయ సహకారాలను అందిస్తారు. వివాహాది శుభకార్యాలు జయప్రదమవుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగం మరియు వ్యాపారాల విషయంలో కూడా సానుకూల ఫలితాలనే పొందుతారు. శత్రుబాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు పదే పదే నమ్మక ద్రోహాలకు లోనవుతున్నాము అనుకునేవారు శత్రువుల బారి నుండి సులభంగా బయటపడాలి అనుకునేవారు మంచి విజయం పొందాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. ఈ రోజున ఏదైనా శివాలయంలో నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకుని మాకు కష్టాల నుంచి విముక్తిని కలిగించు తండ్రి అని కోరుకోండి. మీకు అంతా శుభం కలుగుతుంది. ఈరోజు తులారాశివారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. శివారాధన చేయండి, అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.